బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో నర్రా విజయ్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నర్రా విజయ్ గారు, చూస్తూ ఉన్నాం. సో అధికార పక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ప్రతిపక్షమేమో ప్రజల్లోకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను లేవనెత్తాల్సిన అవసరం ఉంటుంది. అధికార పక్షమేమో ఏం చేస్తున్నాం ఆ సమస్యలను సాల్వ్ చేయడానికని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడో కూడా ఇవి కనిపించట్లేదు, వ్యక్తిగత విమర్శలే కనిపిస్తున్నాయి. సో ఏంటి అసలు తెలంగాణ రాజకీయం ఎటువైపు మరలుతోంది? అసలు ఈ పరిస్థితి ఇప్పుడన్నా ఆగుతుందా, లేదంటే ఈ వ్యక్తిగత విమర్శలు ఇంకా కొనసాగుతాయా? ఎలా చూడాలంటారు? వ్యక్తిగత విమర్శలు అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారండి. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రే చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షం వాళ్ళు చేసిందంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే నీచమైనటువంటి భాష మాట్లాడుతుండడం సరైనటువంటిది కాదు. ఇందాకన్నట్టు సర్పంచ్ల మీటింగ్ కు పోతే మీటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ తోటి వార్డు మెంబర్లు కూడా వచ్చారు. వార్డు మెంబర్లు అనుకుంటున్నారు, అరే మనకంటే తక్కువ పోస్ట్ ఇంకేదైనా ఉందా, మరి అట్లాంటి పోస్టులు మాట్లాడుతున్నట్టు లెవెల్లో ఉంది అనేది. వార్డు మెంబర్ కంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి సర్పంచ్లు వార్డు మెంబర్ల దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళ గౌరవం పెరగాలి, ముఖ్యమంత్రి గౌరవం పెరగాలి, టోటల్ రాష్ట్రం గౌరవం పెరిగే విధంగా మాట్లాడాలి. వాళ్ళే ఇంకా వార్డు మెంబర్ కంటే తక్కువ స్థాయి పోస్ట్ ఏముంది అనుకునే సిచ్యువేషన్ లో వచ్చింది ముఖ్యమంత్రి మాట్లాడేది అంటే ఏ రకమైనటువంటి భాష వాడుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇది నెక్స్ట్ లెవెల్ రాజకీయం లాగా కాదు. ఇది రాజకీయం అంటే వీళ్ళు బూతులనే అనుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఇది నెక్స్ట్ లెవెల్ బూతుల రాజకీయం కింద పోతుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటండి? ఒక రకంగా చెప్పాలంటే నర్రా విజయ్ గారు, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజు సోషల్ మీడియా పేజెస్ ని వాడుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో హోరెత్తిస్తూ ఉన్నాయి. ఆ నాయకులు ఏం మాట్లాడారో వాటిని కట్ చేసి మరీ ప్రమోట్ చేస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలు లేదంటే అదర్ పార్టీసే వాళ్ళకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు కట్ చేసుకొని కూడా జనాల్లోకి రీల్స్ రూపంలో వదులుతున్న పరిస్థితి. సో ఒక రకంగా మొత్తంగా ఫోన్లలో రాజకీయ దుమారం, మీరన్న బూతు పర్వం ఏదైతే ఉందో అది ప్రజలకు ఈజీగా చేరువవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీన్ని కూడా ఎవరు కట్టడి చేయలేకపోతున్నారు. ఒక రకంగా రాజకీయ పార్టీలే ఈ సోషల్ మీడియాను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కూడా. అది ఎవరు మాట్లాడే వాళ్ళే కంట్రోల్ కావాలండి. సమాజానికి ఏం చెప్తున్నారు? నేను ఇట్లనే మాట్లాడతా, ఇదే చేస్తా అని మాట్లాడుతున్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడితే మరి ఎలా అవుతుంది? రీల్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా అది సమాజంలోకి వెళ్ళిపోయింది. ఓ ముఖ్యమంత్రి అట్లా వెళ్ళిపోవాలనే మాట్లాడింది కదా. ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఒక మార్గదర్శకంగా పరిపాలించాల్సినటువంటిది, మంచి భాషతో పరిపాలించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి భాష ఉపయోగించింది ఎందుకు? ప్రజల్లోకి విస్తృతంగా అది వెళ్ళాలి, నేను మాట్లాడిన బూతులు వెళ్ళాలనే ఇంటెన్షన్ తోటే కదా మాట్లాడింది. మరి అదే ఉంటది. రీల్స్ కట్ చేస్తారు, షార్ట్స్ కట్ చేస్తారు, ఇంకా రకరకాల అన్ని కట్ చేసి పంపిస్తున్నారు. ఇష్యూ ఏంది ఇక్కడ ఏంటంటే, మీరు మాట్లాడండి, మీరు నీళ్ల విషయంలో వాటా ఎంత? వీళ్ళు ప్రతిపక్షం ఇది చెప్పింది. ప్రతిపక్షం నీళ్లు మీరు 90 TMCలో కదా 40 TMCలకు ఎందుకు ఇచ్చారు? రాజేంద్ర గారు, ఒక్క నిమిషం, మనకు